శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. నేను కర్ణాటకలోని కొడగుకి చెందిన రాణి సుబ్రహ్మణ్యుణ్ణి. నేను 81,000 దీక్షా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. మరియు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అపారమైన కృప వలన నేను జీవితాన్ని మరియు నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే విధానంలో ఒక అందమైన అంతర్గత స్థితిని మరియు లోతైన స్పష్టతను పొందుతున్నాను. నాకు ఇప్పుడు దేని గురించైనా భయము, ఆందోళన లేదా గందరగోళము కలగడం లేదు. తీర్పులు అరుదుగా తలెత్తుతాయి. ఒకవేళ తలెత్తినా అవి ఎక్కువసేపు ఉండవు. గతంలో నా భర్త నన్ను అవమానించినా లేదా అగౌరవపరిచినా నేను తీవ్రంగా బాధపడేదాన్ని. అది తరచుగా వాదనలకు దారితీసేది మరియు నేను ఆ భావోద్వేగ భారాన్ని చాలా కాలం పాటు నాలో మోసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులలో కూడా నాలో ఎలాంటి బాధను మోయకుండా నేను ఒక ప్రగాఢమైన శాంతి భావనను పొందుతున్నాను. అదే సమయంలో కుటుంబ సభ్యులపై నా అంచనాలు సహజంగానే తగ్గాయి. దానివలన నా సంబంధాలలో సామరస్యము, ఆనందము నెలకొన్నాయి. నిజానికి నా కుటుంబము, స్నేహితులు మరియు పొరుగువారితో నా సంబంధాలు చాలా ప్రేమగా, అందంగా మారాయి. నేను అందరి పట్ల కారణరహితమైన ప్రేమను అనుభవిస్తున్నాను. నేను బాధల నుండి విముక్తి పొంది వర్తమానంలో సంపూర్ణంగా జీవించగలుగుతున్నాను. జీవితము ఇప్పుడు ఆనందంగా ప్రవహిస్తోంది మరియు నా కోరికల ప్రకారము విషయాలు వాటంతట అవే జరుగుతున్నాయి. నేను సంపన్నమైన, సమృద్ధమైన మరియు అత్యంత సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నానని భావిస్తున్నాను. ఎలాంటి ప్రశ్నలు, విచారాలు లేదా అంతర్గత సంఘర్షణ లేకుండా ప్రతిదీ ఉన్నది ఉన్నట్లుగానే పరిపూర్ణంగా అనిపిస్తుంది. ఈ అందమైన స్థితులను నాకు ప్రసాదించి నా జీవితాన్ని ఇంత లోతుగా మార్చిన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య పాదపద్మాలకు అనంత కోటి ప్రణామాలు.